చిరంజీవిగా ఉండు నాయన, దీర్ఘ సుమంగిడిగా ఉండమ్మా. కృష్ణ, శ్రీమంతుల ఇంట్లో పుట్టిన పిల్ల, అంతస్తు మరిచి నువ్వే కావాలని పెళ్ళాడు. ఆమెను మన ఇంటికి తెచ్చి కష్టపెట్టొద్దురా. నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లని సంతోషపెట్టు. అదే నా కోరిక. సరి సొగసరి ఎంత ప్రేమరా. అబ్బా ఓహో ఎట 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 దారికి ఇదట్టగుంది. చెప్పు సరి సరి సొగసరి ఆడే చెమ్మ చెక్క చెమ్మ చెక్క. ఏమిటి ఒళ్ళు వేడెక్కిందా? ఉద్రేకంగా ఉందా? నాకు అలాగే అనిపించింది. నాతో ఎవరూ పోటీ పడలేదు, నన్నెవరూ గెలవలేదు. నా తండ్రి కూడా నా మీద చేయి చేసుకోలేదు. నన్ను కొట్టిన మొట్టమొదటి మగాడి విను మీరే. ఇక మీరెక్కడికి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి. నేను అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అదే విధంగా మీరు ఎవరిని పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని నేనే పెళ్లి చేసుకున్నాను. మీరు పెళ్లి చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. నిన్న మీరు గెలిచారు, ఇవాళ నేను గెలిచాను. ఇంతవరకు నా మేనేజరే యూనియన్ లీడర్, ఇప్పుడు నా మొగుడు. ఇక నుంచి నేనే యూనియన్, నేనే లీడర్. ఏమంటారు? ఇకపైన మీరు ఫ్యాక్టరీకి పోకూడదు, ఇంటర్నుడుగానే ఉండొచ్చు. ఏమంటే మీతో కలిసి పనిచేసిన వాళ్ళంతమంది మీరు ఓనర్ అని భయపడతారు. మీకు స్నేహితులుగా ఉన్న వాళ్ళంతమంది మీకు గౌరవం ఇస్తారు. ఫ్యాక్టరీ వరకు మీరు ఓనరు, ఇంట్లో మాత్రం నా మొగుడు. అవును,
నేనుండగా ఎందుకు ఇంకో కోనరు? మీరు ఇంట్లోనే ఉండండి. మన మధ్య ఈ శోభనాలు సాంప్రదాయాలు ఏమీ అక్కర్లేదు. అందుకని మీరు నేల మీద పడుకోవాల్సిన అవసరమే లేదు. నా మంచంలో పడుకోవచ్చు, నా పక్కనే పడుకోవచ్చు. కానీ